ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అద్భుతమైన హనుమంతుని మంత్రం అనేది తెలియజేస్తున్నాను. ఈ హనుమంతుని మంత్రం ఉపయోగించడం వల్ల ఎన్ని రకాల చేతబడులు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయోగాలు జరిగినా వాటిని మొత్తం ఈ మంత్రంతో తిప్పికొట్టవచ్చు. కాబట్టి ఈ విధమైన అద్భుతమైన మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ దీన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. ఈ మంత్రం వచ్చేసి రా 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 హనుమంత, పోరా హనుమంత, రెడీ హనుమంత, 7 కోట్ల ప్రయోగం పెడితే ఆటశక్తి, పోట్ల శక్తి, తీటశక్తి, తిమర్శక్తి, చెండి మొండి గ్రహాలున్న పట్టి బొడ్రాదికి విరిచి కట్టి, రేపు ఈ వేళకు పొంటి చుట్టూ ఉన్న, ఇంటి చుట్టూ ఉన్న, పాము అయి ఉన్న, బల్లి అయి ఉన్న, రోగి వద్దనున్న, రోమాలనున్న, రోగి వద్ద కంఠం గడదు, కంఠాన ఉంటే గర్భం గడదు, గర్భాన ఉంటే మోకాళ్ళ గడదు, మోకాళ్ళ ఉంటే మోచేతుల గడదు, మోచేతుల ఉంటే చీలమండలం గడదు, చీలమండలం ఉంటే చిరిపాదాల గడదు, చిరిపాదాల ఉంటే భూమి బద్దలుగా పగలకూడదు, కులగిరులు కూలరాలగడదు, మేఘాలు తొలగడదు, పొడిచే సూర్యుని పొడవకుండా గడదు, కాచే సూర్యుని కలలు తప్పగడదు, కట్టు హనుమంత నవగ్రహాల గడదు, రేపు ఈ వేళ్లకు పొంటి చుట్టూ ఉన్న, ఇంటి చుట్టూ ఉన్న, ఓం నారాయణమూర్తి బంధు గైం హనుమంత, ఓం ఫట్ స్వాహ. ఈ విధంగా మంత్రం అనేది ఉన్నది. ఈ మంత్రం చాలా పురాతనమైనది. తెలుగు శాబర మంత్రాలు ఇవి. ఈ మంత్రాలు తిరుగులేనివి. వీటిని ఈరోజు 108 సార్లు చదువుకుంటే ఇలా హనుమాన్ జయంతి కూడా ఉంది కాబట్టి 108 సార్లు దీన్ని శుద్ధి చేసుకుంటే ఇవాళ మీకు ఈ మంత్రం సిద్ధి అయిపోతుంది. ఈ సిద్ధి అయిపోయిన తర్వాత ఈ మంత్రాన్ని ఎదుటివాడు రోగి వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదివి చెండూరానికి మంత్రించి బొట్టు పెడితే వాని మీద ఉన్న ఎటువంటి ప్రయోగ శక్తులు ఉన్నా కానీ అవలీలగా హనుమంతుడు తీసేయగలుగుతాడు. ఈ మంత్రం ఆ విధంగా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగనే వాటర్కి కూడా, నీళ్ళకు కూడా చదివి ఇవ్వచ్చు. ఎక్కువ అయితే చంద్రానికి మంత్రించి బొట్టు పెట్టాలి, ఊదిపోగా వేయాలి. నిమ్మకాయలకు కూడా మంత్రం వేయవచ్చు. 11 సార్లు నిమ్మకాయకు చదివి మీదికి కట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఏ విధంగానైనా ఉపయోగించినా ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఉచ్చటనలు ఉన్నాయో అన్ని రకాల ఉచ్చటన గ్రహాలన్నీ తిప్పికొట్టేది ఇది స్వామి ఆంజనేయుడు స్వామి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అందరూ ఉపయోగించుకుంటారని నా మనవి. నేను ఆల్రెడీ చదివి వినిపించాను కాబట్టి ఒకసారి మీరు మంచిగా విని రాసుకొని దీన్ని ఉపయోగించుకుంటారని మనవి.